అందరికీ నమస్కారం. మన సనాతన ధర్మంలో ఎన్నో పండుగలు ఉన్న మోక్షాన్ని ప్రసాదించే అత్యంత పవిత్రమైన రోజుగా వైకుంఠ ఏకాదశిని జరుపుకుంటాం. దీనినే ముక్కోటి ఏకాదశిని కూడా అంటారు. అసలు ఈ రోజున ఉత్తర ద్వార దర్శనం ఎందుకు చేసుకోవాలి? ఆ వైకుంఠవాసుడు ఈ రోజున ఏం చేస్తారు? ఈ ఒక్క ఏకాదశి ఉపవాసం ఉంటే మిగిలిన 23 ఏకాదశుల పుణ్యం వస్తుందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలన్నింటినీ ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ వీడియోను చివరి వరకు చూడండి. ముక్కోటి ఏకాదశని ఎందుకంటారు? ఈ పవిత్రమైన రోజున ముక్కోటి దేవతలు అంటే 33 కోట్ల మంది దేవతలు వైకుంఠానికి చేరుకొని స్వామిని దర్శించుకుంటారట. అందుకే దీనిని ముక్కోటి ఏకాదశి అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు మనం చేసే పూజ ఉపవాసం ముక్కోటి ఏకాదశుల ఫలితాన్నిస్తుందని పెద్దల మాట. పూర్వం మురా అనే రాక్షసుడు దేవతలను హింసిస్తుండేవాడు. మహావిష్ణువు ఆ రాక్షసుడితో యుద్ధం చేసి కాసేపు విశ్రాంతి తీసుకోవడానికి ఒక గుహలోకి వెళ్తారు. స్వామి నిద్రపోతున్న సమయంలో మురా ఆయనను చంపడానికి ప్రయత్నిస్తాడు. అప్పుడు విష్ణువు శరీరం నుండి ఒక శక్తివంతమైన కన్య ఉద్భవించి ఆ రాక్షసుడిని సంహరిస్తుంది. ఆ కన్య ఎవరో కాదు, ఆమె ఏకాదశీదేవి. ఆమె భక్తికి మెచ్చిన విష్ణుమూర్తి ఈ రోజున ఎవరైతే నిన్ను పూజిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలుగుతుంది అని వరమిచ్చారు. ఆ రోజే వైకుంఠ ఏకాదశి అంటారు. వైకుంఠ ఏకాదశి రోజున ప్రతి విష్ణు ఆలయంలో ఉత్తర ద్వారం తెరుస్తారు. దీనిని వైకుంఠ ద్వారం అని కూడా అంటారు. ఉత్తర దిశను కుబేర స్థానంగా, జ్ఞాన మార్గంగా భావిస్తారు. దక్షిణాయనం నుంచి ఉత్తరాయానికి సంక్రాంతి మారుతున్న సమయంలో వచ్చే ఈ ద్వారం మోక్షానికి ప్రతీక. ఆ ద్వారం గుండా వెళ్ళడం అంటే జనన మరణ చక్రం నుండి విముక్తి పొందడం అని అర్థం. ఈ రోజున భక్తులు కఠినమైన ఉపవాసం ఉంటారు. కేవలం నీటిని మాత్రమే తీసుకొని లేదా పండ్లు తిని ఉంటారు. రాత్రంతా నిద్రపోకుండా భగవంతుని నామస్మరణ చేస్తారు. మనసును అదుపులో ఉంచుకోవడానికి, ఇంద్రియ నిగ్రహానికి ఇది ఒక గొప్ప శిక్షణ. విజ్ఞాన శాస్త్రం ప్రకారం కూడా నెలకు 2 సార్లు ఉపవాసం ఉండటం జీర్ణ వ్యవస్థకు ఎంతో మేలు చేస్తుంది. వైకుంఠ ఏకాదశి అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చేది కలియుగ ప్రత్యక్ష దైవం వెంకటేశ్వర స్వామి కొలువైన తిరుమల. అసలు తిరుమలలో ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత ఏంటి? తిరుమల శ్రీవారి ఆలయంలోని గర్భాలయానికి చుట్టూ ఉండే ఒక ప్రత్యేక మార్గాన్ని వైకుంఠ ద్వారం అంటారు. ఇది ఏడాది పొడవునా మూసి ఉంటుంది. కేవలం వైకుంఠ ఏకాదశి రోజున మాత్రమే దీనిని తెరుస్తారు. పురాణాల ప్రకారం వైకుంఠంలో ఒక రోజు అంటే భూలోకంలో 10 రోజులతో సమానం. అందుకే తిరుమలలో ఇప్పుడు 10 రోజుల పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పిస్తున్నారు. ఏకాదశి రోజున ఉదయం స్వామివారు శ్రీదేవి భూదేవి సమేతంగా బంగారు రథంపై మాడ వీధుల్లో ఊరేగుతారు. ఈ దృశ్యం చూడటం కోటి జన్మల పుణ్యఫలం. పురాణ గాథల ప్రకారం వైకుంఠ ఏకాదశి నాడు శ్రీవారిని దర్శించుకున్న మొట్టమొదటి వ్యక్తి నమ్మాళ్వార్. ఆయన భక్తికి మెచ్చిన స్వామివారు ఆయన కోసం ఈ వైకుంఠ ద్వారాన్ని తెరిచారని చెప్తారు. ఏకాదశి ఉపవాసం అంటే కేవలం అన్నం మానేయడం మాత్రమే కాదు, దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి. అవి ఏమిటో చూద్దాం. ఏకాదశి ఉపవాసం నిజానికి దశమి రోజు రాత్రే ప్రారంభం అవుతుంది. దశమి నాడు రాత్రి తక్కువ ఆహారం తీసుకొని మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ఆరోగ్యవంతులు కేవలం మంచినీటితో మాత్రమే ఉపవాసం ఉండటం శ్రేష్టం. ఒకవేళ అది వీలు కాకపోతే పండ్లు, పాలు లేదా సబుదానా వంటివి ఏకాదశి ప్రసాదంగా తీసుకోవచ్చు. బ్రహ్మదేవుడి చెమట నుండి పుట్టిన పాప పురుషుడు ఏకాదశి రోజున బియ్యంలో నివసిస్తాడని పురాణాలు చెబుతున్నాయి. అందుకే ఈరోజు అన్నం తినకూడదని అంటారు. ఉపవాసం అంటే కేవలం కడుపుని ఖాళీగా ఉంచడం కాదు. ఉప అంటే దగ్గరగా, వాసం అంటే ఉండటం, అంటే భగవంతునికి దగ్గరగా ఉండటం. అందుకే కోపం, ద్వేషం, అసూయ వంటి చెడు ఆలోచనలకు ఈరోజు దూరంగా ఉండాలి. ద్వాదశి నాడు ఉపవాసం విరమించడం కూడా అంతే ముఖ్యం. దీనినే పారణ అంటారు.
ద్వాదశి గడియలు ముగియక ముందే భోజనం చేయాలి. స్వామివారి తీర్థం తీసుకున్న తర్వాతనే ఆహారం తీసుకోవాలి. ద్వాదశి నాడు అవిసె ఆకు కూరను తినడం ఒక ఆచారం. ఇది ఉపవాసం వల్ల శరీరంలో పెరిగిన వేడిని, అసిడిటీని తగ్గిస్తుంది. చివరగా ఒక్క మాట, భక్తితో చేసిన, ఆరోగ్యం కోసం చేసిన ఏకాదశి ఉపవాసం మనకు మేలే చేస్తుంది. ఈ రోజున ఓం నమో నారాయణాయ అనే అష్టాక్షరి మంత్రాన్ని వీలైనన్ని సార్లు స్మరించండి. మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ శ్రీ మహావిష్ణువు అనుగ్రహం మీకు, మీ కుటుంబానికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూశారు కదా, వైకుంఠ ఏకాదశి కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు, అది మన ఆత్మను శుద్ధి చేసుకునే ఒక మార్గం. భక్తితో స్వామిని స్మరిద్దాం, మోక్ష మార్గంలో పయనిద్దాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి. ఓం నమో నారాయణాయ.